మాస్కా దాస్ విశ్వక్సేన్, అనుదీప్ కేవి జాతిరత్నాలు డైరెక్టర్. సో మన స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు తీసిన ఫంకీ సినిమా చూసేసాను ఇప్పుడే. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో జాతిరత్నాలు డైరెక్టర్ అని ఎందుకు అన్నానంటే, సో దాని గురించి మాట్లాడుకునే ముందు సో సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతిరత్నాలు డైరెక్టర్ అని ఎందుకు అన్నామంటే, సో జాతిరత్నాలు తీశాడు కాబట్టి జాతిరత్నాలు డైరెక్టర్ అనట్లేదు. జాతిరత్నాలు లాంటి సినిమానే తీస్తూ ఉంటాడు కాబట్టి జాతిరత్నాలు డైరెక్టర్ అనాల్సి వస్తుంది. మళ్ళీ వీలైతే ఇంకో 2-3 సినిమాలు కూడా అలాగే తీస్తాడనమాట. సో ఆయన స్టైల్ అదని అనుకోవాలా, లేకుంటే ఆయనకు అదేలాగా రాయటం వచ్చని అనుకోవాలో తెలియదు కానీ, సో ఆయన అయితే మాత్రం అదే జానర్కి ఫిక్స్ అయిపోయాడు. నేను ఇలాగే రాస్తాను, ఇలాగే తీస్తాను, ఇలాగే మాట్లాడతాను అని చెప్పి మన డైరెక్టర్ గారు ఫిక్స్ అయిపోయారు అనమాట. ఈ ఆయన స్టైల్ ఆఫ్ టేకింగ్కి, ఆయన స్క్రీన్ ప్లేకి విశ్వక్సేన్ సెట్ అయ్యాడా లేదా, అసలు సినిమా ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో స్టోరీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, సో ఈయన ఒక స్టార్ డైరెక్టరు, సో స్టార్ ప్రొడ్యూసర్ తోటి ఒక సినిమా తీయాలనుకుంటాడు. సినిమా సో స్టార్ ప్రొడ్యూసర్ కూతురు ఎవరైతే ఉంటారో సో ఆమె హీరోయిన్ అనమాట. సో ఈ డైరెక్టర్ గారు ఆ హీరోయిన్లు కలిసి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనమాట సినిమాల్లో. వీళ్ళిద్దరు కలిసి లొకేషన్లు ఎదుగుతూ ఉంటారు. లొకేషన్ ఎతికే ప్రాసెస్లో వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ట్రాక్ వస్తుంది. దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత సో క్లైమాక్స్కి ముందు ఒక డిస్ప్యూట్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. దాని తర్వాత ఒక ఎమోషనల్ క్రియేట్ అయితే సో లాస్ట్లో కలుస్తారు. సినిమా ఎలా తీశారు అనేది ఫైనల్గా కష్టపడి. ఇది ఓవరాల్గా. దీంట్లో పొర్రపాటున నేనేమన్నా స్పాయిలర్లు చెప్పేస్తానేమన్నా మీరు ఏమన్నా టెన్షన్ అస్సలు పడకండి. ఎందుకంటే దీంట్లో కథే స్పాయిల్ ఉంటుంది మొత్తం. ఇంకా మనం స్పాయిలర్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సో ఫస్ట్ ప్లస్లు మాట్లాడుకుందాం. అనుదీప్ ఏవైతే ఆ వన్ లైనర్స్ ఉంటాయో అవి ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ పేలాయి. సెకండ్ హాఫ్లో మంచి ట్రాక్ ఒకటి ఉంటుంది. సో పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, అది బాగుంటుంది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది, మంచి ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది క్లైమాక్స్. మధ్యలో ఆ హ్యూమన్ ఎమోషన్స్, మెకానికల్ హ్యూమన్ లైఫ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మీద ఒక సీన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ సీన్ అనమాట. బాగుంటుంది. సంపత్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆయన కొంచెం బాగా చేస్తారు, ఆ క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ దగ్గరికి వచ్చేసరికి ఓవరాల్గా సో అనుదీప్ గారి డైరెక్షను సో అస్సలు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఆ రైటింగ్ కూడా అస్సలు కరెక్ట్ కాదు, అస్సలు సెట్టే కాలేదు. అండ్ సాంగ్స్ కూడా సో సరిగ్గా సెట్ అవ్వలేదు. బీమ్స్ గారి మరి మ్యూజిక్కి సో సాంగ్స్ ఏమైనా చూద్దామంటే కూడా సాంగ్స్ అంతగా సెట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎడిటింగ్, వరస్ట్ ఎడిటింగ్. అమీర్పేటలో కూడా అంతకన్నా మంచిగా ఎడిటింగ్ చేస్తారేమో అని అనిపించింది. నార్మల్గా మనం యూట్యూబ్లో సునీల్ గారి కామెడీ సీన్స్ అని కొడితే ర్యాండమ్గా సునీల్ గారు అన్ని సినిమాల్లో నటించిన కామెడీ సీన్స్ ఎలా అయితే వస్తాయో అలా కట్లుగా సో అలాగే ఉంది ఎడిటింగ్ కూడా. ప్రాపర్ ఎడిటింగ్ లేదు. అండ్ ఆల్రెడీ నాగవంశీ గారు చెప్పారు, మా దాంట్లో కథ ఉండదు, సీన్ తర్వాత సీన్ రాదు, అనుదీప్ గారి స్టైల్లో ఉంటుందని. అనుదీప్ గారి స్టైల్లోనే ఉంటుందంటే సో జాతిరత్నాలే. సో జాతిరత్నాలకి ఇది లైటర్ వర్షన్ అనమాట. సో మనం అమెజాన్లో ప్రోడక్ట్ పెడితే నాప్తాల్లో ప్రోడక్ట్ వస్తే ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. ఎందుకు మాట్లాడుతాం అంటే, విశ్వక్సేన్ గారు ఈ సినిమాకి సెట్టే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్కి ఈ డైరెక్టర్ ఈ రైటింగ్ స్టైల్కి అసలు సెట్ కాలేదు. చాలా అన్కంఫర్టబుల్గా యాక్టింగ్ చేశాడేమో అని అనిపించింది. సో కొన్ని చోట్ల బాగా అనిపించింది కొన్ని సీన్స్లో, బట్ ఓవరాల్గా సో విశ్వక్సేన్ అంతగా పుల్ ఆఫ్ చేయలేకపోయాడు అనిపించింది. జాతిరత్నాలు హిట్ అయింది అంటే కారణం సో డైరెక్టర్ కాదు. సో జాతిరత్నాలు హిట్ అయిందంటే మేజర్ రీజను నవీన్ పోల్శెట్టి. ఎందుకంటే క్రింజ్ కామెడీని కూడా పుల్ ఆఫ్ చేయగలిగే స్టామినా అతని దగ్గర ఉంది. అదే డైరెక్టరు మళ్ళీ ఇతనితోటి సేమ్ కైండ్ ఆఫ్ స్టైల్ రైటింగ్ తోటి సినిమా తీస్తే డైరెక్టర్ తప్ప హీరో తప్ప అంటే బరాబర్ డైరెక్టర్దే తప్పట, హీరో తప్పులేదు. మేబీ ఆ డైరెక్టర్ని ఎంచుకోవడం హీరో తప్పేమో కానీ సో డైరెక్టరు హీరో బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు సీన్లు రాయాలి తప్పితే నేను ఇలాగే రాస్తాను, నువ్వు వచ్చి నా బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టు నా రైటింగ్కి తగ్గట్టు నువ్వు వచ్చి యాక్ట్ చేయాలంటే హీరోల వల్ల కాదు. అందరూ ఒకటేలాగా యాక్ట్ చేసే పని అయితే అందరూ ఎందుకు వేస్ట్ కదా. సో ఇక్కడ అనుదీప్ గారు బ్లెండర్ మిస్టేక్ చేశారు. సో విశ్వక్సేన్కి అది వర్కౌటే కాలేదు. అండ్ హీరోయిన్కి మంచి ఫేమ్ ఉంది, మంచి నేమ్ ఉంది. సో కుర్రాల్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సో అలాంటి హీరోయిన్ తీసుకున్నారు, బట్ కొన్ని చోట్ల యాక్టింగ్ అసలు తేలిపోయింది. సో హీరోయిన్ యాక్టింగ్ రాలేదు. ప్రాబ్లం ఏంటంటే సో పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలకంటే సో పాన్ ఇండియన్ అపీల్ కోసం సో బయట హీరోయిన్లు తీసుకుంటారు, ఓకే, అండర్స్టూడ్. తెలుగు సినిమా చిన్న సినిమా, రీజియన్ సినిమా, సో నేటివ్ సినిమా, సో దానికి ఎందుకు బయట హీరోయిన్లు? సో లోకల్ హీరోయిన్లు, తెలుగు వచ్చే హీరోయిన్లు, కొంచెం యాక్టింగ్ వచ్చే హీరోయిన్లు తీసుకుంటే కొంచెం బెటర్ ఉండేది ఏమో అని అనిపించింది. సో ఇంకా దీంట్లో ఏదైనా నేను స్పాయిలర్లు ఏమైనా చెప్పాలి అనుకుంటే, ఒకవేళ నేను చెప్పకుండా ఉండాలి అనుకుంటే ఒక ఇద్దరు స్టార్ డైరెక్టర్లు వస్తారు.
సో ఒక ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్లు వస్తారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉంటాడు సినిమాలో. ఇంకొక స్టార్ ప్రొడ్యూసర్ వస్తాడనమాట. ఎప్పుడైతే ఒక స్టార్ డైరెక్టర్ వస్తారో ఆ స్టార్ డైరెక్టర్ వచ్చినప్పుడు సో ఒక సీన్ 2-3 సీన్లు ఉంటాయి. అవి బాగా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైలాగ్ కూడా ఉంటుందన్నమాట. మనోడు కథ రావట్లేదు సార్, ఫస్ట్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్ క్రాక్ కావట్లేదు సార్ అంటే, అవునా అదేముంది పార్ట్ 1 అని తీసేసే, ఒకవేళ హిట్ అయిందనుకో యూనివర్స్ అని పెట్టుకోవచ్చు, హిట్ కాలేదనుకో నువ్వు బేకార్ అని పెట్టుకోవచ్చు. సో ఏదో ఒకటి ఇలా చెప్తాడనమాట. సో కొంచెం బాగానే అనిపించింది. ఎడిటింగ్ బాగాలేదు. సో సాంగ్స్ ఓకే. ఆ డిఐ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఏదో ఆ నాగవంశీ గారి ప్రొడక్షన్ హౌస్లోంచి వస్తున్న సినిమా లాగైతే ఎక్కడ అనిపించలేదు అనమాట. తర్లే ఆ వన్ లైనర్ పంచులు సీన్కి సంబంధం లేకుండా ఆల్రెడీ మనం ముందే చెప్పేసాం కాబట్టి ప్రిపేర్ చేసాం కాబట్టి ఆడియన్స్ వచ్చి సినిమా చూస్తారని అనుకుంటే ఏమో ఎక్కలేదు, సీరియస్లీ ఎక్కలేదు. కొన్ని సీన్లు ఓకే కానీ ఓవరాల్గా సినిమా అయితే అస్సలు నచ్చలేదు నాకు. సీరియస్లీ చెప్తుండే ఆ గామి చాలా బాగా నచ్చుండే, ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చాలా బాగా నచ్చింది. సో అలాంటి సినిమాలు కొంచెం వెయిటేజ్ ఉన్న సినిమాలు చేస్తే ఓకే. ఇలాంటి కామెడీ సినిమాలు విశ్వక్ ఫేస్కి సెట్ కావు అసలు. యాక్చువల్ విశ్వక్ బాడీ లాంగ్వేజ్కి సో ఇలాంటి స్టైల్ ఆఫ్ కామెడీ, అనుదీప్ స్టైల్ ఆఫ్ కామెడీ అస్సలు సెట్ కాదు. చూసినప్పుడు కూడా విశ్వక్ కూడా అంత గట్టిగా పుల్ ఆఫ్ చేయలేదేనేమో అనిపించింది నాకు. ఓకేనా. సో కొంచెం వేరే వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపించింది. అంటే లైలా లాంటి ఒక క్రింజ్ సినిమా తీసిన తర్వాత దాంతో పోల్చుకుంటే ఇది బాగానే అనిపించుద్దేమో కానీ బట్ ఇది కూడా విశ్వక్ స్టైల్కి తగ్గ సినిమా కాదు. విశ్వక్ బాడీ లాంగ్వేజ్కి అసలు సూటే కాలేదు ఈ సినిమా అని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట ఇది. సో ఇది ఓవరాల్గా రివ్యూ. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇదనమాట, ఇంకా అంతకన్నా ఏం లేదు. జై హింద్.